అందుకు వచ్చిన పాట ఈ మధ్యకాల ప్రభు మనకి ఇచ్చిన కీర్తన నీ కృప బాగుంది. మరణ ఛాయలలో నడుచు వేళలో నిరిగలే అనుకున్న క్షణములో నేను కనీసం 10-15 రోజుల నుండి బయట మీటింగ్లకు కానీ వివాహాలకు కానీ గృహప్రవేశాలకు కానీ కార్యక్రమాలు దేనికి వెళ్ళని పరిస్థితుల్లో
కొంతమంది ఏమంటారంటే ఏమైనా బలహీనత వచ్చిందా, ఆరోగ్యం బాగుందా, మీకేమైనా ఇబ్బందులు ఉందా అని అడుగుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో కొన్ని పాఠాలు నేర్పించడానికి నన్ను ప్రత్యేకంగా ప్రార్థనలో కనిపెడుతూ పరిచర్య తను ప్రార్థిస్తూ, అంతకుముందు వారం ఇచ్చిన లైవ్ కూడా మేము నోట్లో పెట్టి అదే తర్వాత పోయిన వారం కూడా లైవ్ ఆఫ్ చేసి ఈ వారం లైవ్ అంటే దైవ సేవలు వచ్చారు కాబట్టి ఇవ్వడం జరుగుతుంది. దేవుని బిడ్డగా నేను ప్రభు చిత్తానికి తల వంచి పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్నాను. నా తలంపదు ఈ భూమి మీద ప్రతి మనిషి దేవుని చిత్తం ఎరిగి, ముఖ్యంగా ప్రభువుని ఎరిగిన ప్రజలు పరిశుద్ధ బైబిల్ చేత పట్టుకుని తిరుగుతున్నాం అనే దేవుని జనాంగమైన మనము ఆయన హృదయమును ఎరిగి చిత్తమును తెలుసుకుని పనిచేయాలి. బైబిల్లో ఎలుహు అనే వ్యక్తి ఉన్నాడు. అంటే యోగుకి 3 స్నేహితులు ఉంటారు. ఆ 3 స్నేహితులు కాక దారిట పోయే ఒక మనిషి ఉంటాడు, యవనస్తుడు. ఎలుహు అతని పేరు. జోపర్ బెల్దదు ఈ యొక్క ఎలిఫాస్ కంటే ఈ యొక్క ఎలుహు మాటలు చాలా శ్రేష్టంగా ఉంటాయి. కొంతమంది పాస్టర్ గారు కూడా చాలా బాగా చెప్తారు ఆ మాటలు. కానీ ఎలుహు మాటలన్నింటినీ దేవుడు ఏమన్నాడంటే యోబు గ్రంథం 38:2 ఆలోచన చెరుపువాడు ఇతడు ఎవరు అని అడుగుతాడు. ఎలుహు మాట్లాడే మాటలు చాలా ఎక్కువగా ఉండొచ్చు, కానీ దేవుని ఆలోచనకు సరిపోయే మాటలు కాదన్నాడు. ప్రతి బోధ, ప్రతి పాట, ప్రతి యొక్క ఆరాధన, ప్రతి స్థలము దేవుని ఆలోచనకు సరిపోతుందంటే కాదు. దేవుని ఆలోచనకు సరిపోయే వ్యక్తులుగా మనం ఎంతమంది ఉంటున్నాం. దేవుని ఆలోచనను పాడు చేసే పాటలు, ప్రార్థనలు, పరిచర్యలు, ప్రసంగాలు, సేవలు చాలా ఉన్నాయి. దేవుని ఆలోచనలో నేను ఉన్నాను అని మీరు అనుకుంటే సరిపోదు, ఉంటే కనుక బైబిల్లో అపొస్తలుల కార్యము 11వ అధ్యాయంలో దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న మాట 22వ వచనం ప్రకారం, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు దావీదు గురించి రాయబడింది. ఆయన ఉద్దేశానికి సరిపోయేవారు వీళ్ళు అంటే కనుక దావీదుకు ఉన్న కొన్ని సంగతులు మీకు చెప్తాను. ఇది మీకు చాలా మందికి తెలిసిన ప్రాముఖ్యమైన విషయాలు. సమయాలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో ఆయన ఎంటర్ అవుతాడు గొర్రెల దొడ్లోంచి. ఇంతకుముందు నేను పాట పాడింది అది అపోస్తలుల కింగ్స్ టెంపుల్ పరిచర్య. దేవుడు కొన్ని పాటలు ఇచ్చాడు, ప్రభు కొన్ని కీర్తనలు ఇచ్చాడు, అద్భుతమైన పరిచర్య ధర్మాలు. ఇక్కడ పాడే బిడ్డలు చాలా మంది చక్కగా పాడుతున్నారు. సండే స్కూల్ పిల్లలు, యవనస్తులు నేను చూస్తూ వచ్చాను. అనుకున్నాను మా కుమార్తె పిలిచే కొంతమంది ఎవరో పాడుతున్నారు. చాలా చోట్ల ఇళ్ళలో వినపడుతుంది ఈ పాటలు. కొన్ని సంఘాలు కూడా వినపడుతుంది. కొంతమందికి అంటే వేరువేరుగా ఉండొచ్చు. ఇక్కడ పరిచర్య అంత జ్ఞానం ఉందా, పాటలు పాడే ఆ పలానా సంస్థలు అయితే బాగా పాటలు పాడతారు, వాళ్ళ పాటలు మనం మోయించాలి, మంచిదే, తప్పలేదు. ప్రతి ఒక్కరి పాటలు మనం పాడాలి, కీర్తనలు. కానీ ఇక్కడ దేవుడిచ్చిన వరాలు, దేవుడిచ్చిన ఫలాలు, శ్రేష్టమైన విధం, పైగా ఆలోచన విధానానికి సరిపోయే పరిస్థితులు. ఈ పాట కట్టినప్పుడు నాకు దావీదుని జ్ఞాపకం చేసుకోకుండా నేను పాడలేకపోయిన పాట. నేను హైదరాబాద్ నుండి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో హెడేక్తో చాలా ప్రాబ్లంగా నేను పండుకుంటున్నాను. తమ్ముడు ఇక్కడ ప్రభుకుమార్ ఉన్నాడు. ఆ పాట ఏ పరిస్థితుల్లో కట్టాను ప్రభుకుమార్ బాగా తెలుసు. ఇది ఏసీ రూమ్లో కూర్చుని నీట్గా ఆనందంగా పెన్న పేపర్ పట్టుకుని, ఈ మధ్య పాస్టర్ సినిమా సంగీతం పెట్టుకుని సినిమా సంగీతం సరిపడే పాడే పాటలు కడితే అవి మీరు పాడేస్తారు చాలామంది. అసలు మీరు పాడే పాటలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయని కూడా చూడాలనుకుంటారు. మినిస్ట్రీ ఏదైనా కావచ్చు, నేను ఎవరిని విమర్శించను, వివరిస్తున్నాను. విమర్శన అనుకుంటే అది మీ తప్పు. ఎందుకంటే మనం కొన్ని పాటలు పాడి దిగజారిపోయిన వాళ్ళు ఉన్నారు, కొన్ని పాటలు పాడి ఆత్మీయంగా బలపడిన వారు ఉన్నారు, కొన్ని ప్రసంగాలు విని దిగజారిపోయిన వాడు ఉన్నారు, కొన్ని ప్రసంగాలు విని బలపడిన వారు ఉన్నారు, కొన్ని పరిచర్యలకు వెళ్తే బలపడే అనుభవాల్లో ఉన్నారు, కొన్ని పరిచర్యలకు వెళ్తే దేవుడికి దూరమైపోయిన పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారు. మనొక ఆయన, అయ్యా నేను ఇక అపొస్తలుల పరిచర్యలో ఉండను అని ఒక చిన్న మెసేజ్ పెట్టాడు. మంచిది బ్రదర్, నీకు ఇబ్బందిగా ఉన్నట్టుంది, మీరు మీ ఇష్టం అని చెప్పి ఆయనకి అప్పగించి నేను ఫోన్ చేసి మాట్లాడాను. మీరు
నన్ను వాక్యంలో గద్దించారు, అలా మాట్లాడడం మంచిది కాదు. వాక్యంలో మీరు అందరూ గద్దించవచ్చు, కానీ మీరు గద్దిస్తే మీరు లోపడరా. సంఘం క్రమం ఇది, ఎవరికి వాడు దిద్దుకోవాలి, క్రమపరుచుకోవాలి. అది దేవుని పిల్లల లక్షణం. నేను మెయింటైన్ చేసేదే అతమాయిసీ చేయట్లేదు, ఆత్మను నడిపిస్తుంది. ఆత్మను నడిపించడానికి అతమాయిసీకి వేరు. డబ్బులు ఎంత వచ్చినాయి, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడ కూర్చున్నావు, ఇలా అవన్నీ వేరు. కానీ ఆత్మీయతగా పరిచయం ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పడం ఆత్మీయత వేరు. అయితే సరే, ఆ బిడ్డకి నేను చెప్పాను, అయ్యా మీకు అంత ఇబ్బందిగా ఉంటే కానీ ఓకే, ఈ పరిచయం దేవుడు ఏర్పరిచింది, మనుషులు ఏర్పరిచింది కాదు. నేను బలవంతంగా ఎవరిని తీసుకున్నాను, ఎవరిని కూర్చోబెట్టను, అలా వెళ్ళిపోతానన్న గ్రీన్ కార్పెట్ వేసిన నిజంగా చాలా వాళ్ళకి చాలా విలువైన సన్మానం చేయడానికి ఇష్టపడతారు. సన్మానం మంచిది, మీరు చేసిన పరిచయం చాలా సంతోషం. కానీ దేవుడి పరిచయం అపోస్తలులకి ఇష్టమైన పరిచయంలో మేము ఏదైనా నష్టపోయే తప్ప, మేము ఇక్కడ సంపాదించుకున్నా మేము పట్టుకెళ్ళిపోతామని ఏ పరిచయంలో, నేను ఒక దొల పరిచయం కానీ ఇతర సంఘాలు కానీ ఈ రోజున అనేక సంఘాలకు ఈ పరిచయను ఉద్దేశించి చర్చలు పెడుతుంటే వాడికి వేల రూపాయలు ఇచ్చాం, కానీ ₹1 ఎవరిని ఆశించాం. అలాగే మేము ఏం ఆశించాము. ఇక్కడ ఇవన్నీ నేను కష్టపడ్డాను, సేవ చేశాను, పట్టుకుపోతానంటే మంచిది, పట్టుకెళ్ళిపోతాను. కానీ ఇక్కడ వివేకం ఉంటే, జ్ఞానం ఉంటే, ఆ వ్యక్తికి తెలుసుంటే, ఆత్మీయత ఉంటే, అభిషేకం ఉంటే, ఇది దేవుని పని మనం పాడు చేయకూడదు. ఎవరైనా దేవుని పని పాడు చేసింది పౌలు గారి రక్తం కాదు, ప్రసాద్ గారి రక్తం కాదు, అక్కడ ఎవరో వాళ్ళ రక్తం కాదు, ఇది యేసు రక్తం. ఈ రక్తానికి మనం అభ్యంతరంగా మనకు బాధ కలిగింది, మార్చుకోలేకపోతున్నాం, దిద్దుకోలేకపోతున్నాం అంటే ఓకే, నేను వెళ్ళిపోతాను అని అంటే దాని విషయంలో మంచిది, కూర్చుని ఆలోచిస్తే అయిపోతుంది. కానీ ఇవన్నీ నేను పట్టుకుపోతానంటే అది వేరే విషయం. సరే బ్రదర్, మీకు ఇలా అనిపించింది కదా, మీకు అనిపిస్తే మరి నేను కూడా ప్రార్థన పడుతుంది మిమ్మల్ని, ఎందుకంటే నేను ఎవరినైనా అలాగే ఆహ్వానిస్తాను. నాకు తప్పు లేకుండా నేను దేవుని వాక్యాన్ని బట్టి నేను హెచ్చరిస్తున్నాను. దీనిలో ఒక నివాసం కాదు. కొంతమంది అనొచ్చు, ఎందుకంటే మీరు గర్తిస్తారు వాళ్ళు ఏంటి, మీరు మౌనం ఉండొచ్చు. బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని వాక్యం దేవుని చిత్తం నెరవేర్చినప్పుడు అడుగడుగున సమస్యలు ఎదురవుతుంటాయి, శోధనలు ఎదురవుతుంటాయి, నిలబడే శక్తి ఉంటుంది. ఇప్పుడు దావీదు ఉన్నాడు, దేవుని ఉద్దేశం నెరవేర్చేవాడు. అతని జీవితంలో అతను అభివృద్ధి పొందిన విధానం మీకు చెప్తే మీకు అర్థమవుతుంది. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో మన దేవుని వాక్యాన్ని చూస్తే కనుక గొర్రెల కాపరిగా ఎంటర్ అయ్యాడు. గొర్రెల కాపరిగా ఎంటర్ అయిన అతని జీవితంలో చమత్కారపు వాయిద్యం వాయించేవాడయ్యాడు. ఏమండి, ఆ వాయిద్యం వాయించే 18లో చూడండి, చమత్కారపు వాయిద్యం వాయించేవాడయ్యాడు. అతని తైలం పూసాడు దైవజనుడు. తైలం పూసిన తర్వాత ఒక వరం, ఏంటో వరం, అతను వాయిద్యం వాయిస్తుంటే దెయ్యాలు పారిపోతారు. ఇతను పట్టుకుని సౌలు రాజు దగ్గరికి వెళ్ళారు. సౌలు రాజు గారు అతని ముందు దెయ్యం పోయేటట్లు వాయిద్యం వాయిస్తున్నాడు. జాగ్రత్త, వాయిద్యం వాయిస్తున్నాడు. వాయిద్యం వాయిస్తున్నప్పుడల్లా అతనికి ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంటే అతన్ని సౌలు ఆయుధాలు మోసేవాడు చేశాడు. 21వ వచనం, అదే 16వ అధ్యాయం నుండి. ఇతని సౌలు ఆయుధాలు మోసేవాడు చేస్తే ఇతగాడు ఇంకా దేవుని పనిలో ముందుకు వెళ్ళాలని గొలియాతు కేకలేస్తూ ఉంటే, ఆ కేకలేసే గొలియాతుని ఎదిరించి కొడతాడు. కొట్టి వాడిని చంపేస్తాడు. మంచిగా పేరు ఎవరు తెచ్చిపెడుతున్నాడు? సౌలు గారు తెచ్చిపెడుతున్నాడు. సౌలు గారు ఈ యొక్క పేరుని బట్టి కాదు, కానీ ఇతని ముందు సౌలుకి 1000 కొలతయు దావీదుకు 10,000 కొలతారు. కానీ ఇప్పుడు మనం వచ్చిన సమస్య కూడా ఇదే. అయ్యగారికి సన్మానం, ఈ పరిచయం, వీటి కోసం వచ్చిన సమస్య అంతా పాస్టర్స్ మీటింగ్ కాని రోజు కట్టుకోలేక ఏదో స్టేటస్లు, ఈ స్టేటస్లు కూడా పెట్టి నాకు అర్థమట్లేదు. సెల్ ఫోన్ కోసం, స్టేటస్ల కోసం సంఘాన్ని కొట్టాడు. పరిచయం ఇవ్వ, ఈ చెత్త అంతా పక్కన పెట్టి దేవుడి ఉద్దేశం ముందు పెట్టుకుని వెళ్ళాలి కదా. నేను ఇక్కడ ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, చమత్కారపు వాయిద్యము వాయిస్తుంటే పేరు వచ్చిందా, తనను చంపాలని ప్రయత్నం జరిగిందా అంటే చంపాలని ప్రయత్నం జరిగింది. అతను వేరు వాయించినప్పుడు చంపాలనుకున్నాడు. ఎవరు? కానీ ఆగాడా? దేవుని పని ఆపాడా? గర్డ్స్, మీకు అర్థం అవడానికి నేను ఎందుకు ఈ విషయాలు చెప్తుంటే, ఆది మనకి సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో మీకు అడుగడుగు ఇవన్నీ కనపడతాయి.
అయ్యో నేను ఫిలిష్తీయుని చంపి వచ్చాను కదా, నన్ను కనపరిస్తే ఇప్పుడు తప్పేట పోతే పోయిందిలే అనుకుంటే రాజుగారు మన్నన పొందాడా? రాజుగారు వల్ల ఇబ్బంది పడ్డాడా? అంటే నీవు దేవుని బిడ్డవైతే నువ్వు అడుగడుగున ఒక విలువైన దేవుని చిత్తం చేస్తున్నప్పుడల్లా దేవుడు నీకు వరం ఇస్తాడు. ఆ వరాన్ని ఉపయోగించినప్పుడు నీ శత్రువులు బయలుదేరుతాడు, శోధించేవాళ్ళు బయలుదేరుతారు, వేధించేవాళ్ళు బయలుదేరుతారు. ఇంతకుముందు అయ్యగారు చెప్పిన భావం ఏంటంటే, నేను పెద్దపాళ్ళ గ్రామం నుంచి రక్షించబడింది మొదలుకుని ఇప్పటి వరకు అడుగడుగున సంఘాన్ని పోటీ చేస్తూ బాధపడుతూ ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అమ్మేసేవాడు, దోచుకునేవాడు, బాధ పెట్టేవాడు, ఇబ్బంది పెట్టేవాడు 86 సంవత్సరాలు కూడా కానవాడు నాకున్నాయి అంటున్నారే. అది మీకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. అందుకే నేను వివరణ చెప్పేది అంటే, దేవుని చిత్తము నువ్వు చేయాలనుకున్నప్పుడు అడుగడుగున సాతాను ఎవడో ఒకరిని మీదికి లేపుతాడు, రేపుతాడు, బాధపరుస్తాడు. అప్పుడు నాకెందుకు వచ్చిన చర్చి, నాకెందుకు వచ్చిన సేవ, మీ ఫెలోషిప్ నాకు వద్దు, నీ సంఘం నాకు వద్దు, నీ పరిచయం నాకు వద్దు అని విడిపోతే కనుక నష్టపోయేది ఎవరు? అప్పుడు నిలబడితే. అందుకే దావీదుని నా ఉద్దేశం నెరవేర్చుకోవడం మాటకు అర్థం ఏంటంటే, నేను ఇచ్చిన వరములను ఉపయోగిస్తున్నప్పుడు వచ్చే ప్రతి వ్యతిరేకతలో కూడా దేవుని ఉద్దేశానికి నిలబడ్డాడు తప్ప సౌలు గద్దిస్తున్నాడని, సౌలు చంపేస్తాడని, తనతో ఉన్నవాడు ఇబ్బంది పెడుతున్నారని, తన కడుపును పుట్టిన అప్సలోము లాంటి వాడే తన కడుపును పుట్టినప్పుడు వేళ ఎవరిని పిల్లలే తనను బాధ పెడుతున్నారని దేవుని ఉద్దేశాన్ని విడిచిపెట్టలేదు దావీదు. నా భాష అర్థమైంది అనుకుంటా, మీకు అర్థమైందండి? దేవుని ఉద్దేశం అంటే సాఫీలు జరిగేది కాదు. దేవుని ఉద్దేశం అంటే సన్మానం, దండలు, చప్పట్లు కొట్టడం. నన్ను ఎక్కడ పడతాను పిలిచేస్తున్నారు, ఆయన ఎక్కడ పడతాను పిలిచేస్తారు. అసలు నన్ను అసలు ఎక్కడ ప్రసంగం చేసిన ఊగిపోతున్నారు జనం. ఈ ప్రసంగం చేసి ఊగిపోతున్నారు, పిలిచేస్తున్నారు. ఈ గొప్పలు చెప్పే వాళ్ళల్లో అహంకారి అహంకారికి ఉన్న లక్షణం అది. కానీ దేవుడు వాడుకునేవాడు శ్రమల మధ్యలో, శోధన మధ్యలో, నిందల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, కొలిములు కాల్చబడి ఉంది. నేను చిన్న విషయం చెప్తాను. సహోదరులు ప్రభుతేజ గారు ఉన్నారు, బ్యాంక్ మేనేజర్గా. ఆయన ఈ పరిచయలోకి వచ్చిన ఈ ఊరు బ్యాంకు జాబ్ కోసం వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత చాలా సమస్యలు, ఇబ్బందులు, వ్యతిరేకతలు ప్రభులు సాగుతుంటే, దైవజనుని ఎండబెట్టుకుని వెళ్తుంటే వారి కుటుంబం మీద, వారి మీద రకరకాల పొరలు, రకరకాల పరిస్థితులు, హైదరాబాద్లో, చెన్నై పరిస్థితుల్లో అక్కడక్కడ మీటింగ్కి వాడు వస్తున్నప్పుడల్లా ఎదురవుతూ వచ్చాయి. అయినా వాడికి వినపడినట్టుగా, తెలియనట్లుగా వాళ్ళతో పలకరించి ప్రైజ్లాట్ చెప్పడం, ప్రార్థనలు చేయడం నేర్చుకున్నాను. నా భాష అర్థం. ఈ మనిషి ఈ విధంగా ప్రవర్తించడం తెలిసిన ప్రైజ్లాట్ చెప్పడం ఆపలే, ప్రభుని స్తుతించడం మాకు. దేవుడు మమ్మల్ని బ్రతికించాడు, ఆయన కోసం బ్రతుకుతున్నామంటే. వారి ఎక్కడికి వెళ్ళాను. ఈ మధ్య నేను ఒక బైబిల్ సంబంధించిన ఎగ్జామ్స్ గురించి పెట్టి సర్టిఫికేట్స్ ఇస్తున్నప్పుడు ఒక డాక్టర్ మోజెస్ గారు, అంటే డేస్ప్రింగ్ క్రిస్టియన్ యూనివర్సిటీ యొక్క ఈ ఆంధ్రప్రదేశ్కి డైరెక్టర్గా ఉంటున్న డాక్టర్ మోజెస్ గారు కొన్ని ఎగ్జామ్స్ పెట్టారు. ఆ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు అందులో పౌలు గారు రాసిన, లేదా పౌలు గారి పత్రికలు 14 పత్రికలు ఉన్నాయి కదా, అందులో యేసు ప్రభుని ఎలా చూపించారో మీరు చెప్పగలరంటే, రాసిన వీళ్ళ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరిలో ఈ కుటుంబం అంటే భార్య భర్తలు వీళ్ళు రాసిన విషయాలు అక్కడ ఎంతగానో ప్రేరేపించేవాడు. మోసెస్ గారు అన్నారు, ఇవి నాకు కావాలి ఈ పేపర్. నేను కూడా ప్రభుని స్తుతించాను. నేను అసలు ఆనర్ చేయలేదు, ఎవరిని గణపరచలేదు, గొప్ప చేయలేదు, నా దగ్గరికి వెళ్ళి బాగా రాశారని కూడా చెప్పలేదు నేను. కానీ దేవుడికి ఎందుకు నాకు తెలీదు. మన అపోస్తలుల కృపా గ్రాఫిక్స్ దేవుడి తమ్ముడు ఈ డైరీలో ప్రింట్ చేసాడు. నేను అది చూస్తున్నాను. ఇప్పుడు అడిగారు, ఇప్పుడు వస్తుంటే తమ్ముడిని ఏంటంటే, అన్న నేను వెయ్యాలనుకున్నాను, నాకు వెయ్యాలనిపించింది ఇవి. అదే తమ్ముడు నిలబడి ఒకసారి ఉన్నా కాబట్టి చెప్తాను. నేనేమన్నా నేను నాకు తెలియదు ఇవి ఉన్నాయని నేను ప్రింట్ చేసినాను. ఇవి చూసి మళ్ళీ ఆశ్చర్యపోయాను. ఏంటి ప్రభు అంటే,
నన్ను గణపరచువారు అంటే నన్ను గణపరచమంటే ఎప్పుడు సల్మాన్ గారు చేసినప్పుడా, దండ వేసినప్పుడా, నీకు నిందలు వస్తున్నా, సూటిపోటు మాట్లాడుతున్నా, నిన్ను నీ కుటుంబాన్ని యాగం చేస్తున్నా, అవమానపరుస్తున్నా, సేవకుని వెంట పరిచర్య వెంట అడుగులు వేస్తూ ఉన్నా, ఆ పిల్లల్లో చేసిన సంగతులు ఆనవాద దేవుడు 2022 ఈ డైరీలో దీన్ని చూసి ప్రభుని స్తుతించారు. 100 పేర్లు ఇందులో. ప్రతి సేవకుడికి అవసరం ఇవ్వాలి. చాలా ఉన్నాయి ఇందులో. నాకు ఎందుకో తమ్ముడు అడిగాను ఏంటి, నాకు వెంటనే గుర్తొచ్చింది. సేవ అంటే పూల పానుపులాంటిది కాదు, ముళ్ళ పానుపుల ముళ్ళు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. సంగీతం వాయించడంలో బాగా తిట్టండి బాబు దావీదు గారు, ఆయనకి సన్మానం చేసి ఆయనకి అవార్డులు ఇచ్చారు, ఆ బీరోని నిండిపోయినట్టు లేదు. బలితో కూడా చంపేద్దాం అనుకున్నారు. ఆ సంగీతానికి బలి పరిస్థితి వచ్చింది. ఎవరికి? దావీదుకి. అనవసరంగా ఎందుకు నేర్చుకున్నాను ఈ సంగీతం, నేను ఎందుకు అనుకోలే. మీకు చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్న బిడ్డలు వాయిద్యం వాయించేవాడికి, సిస్టమ్ పెట్టేవాడికి, మీకు నిందలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇలాంటి దైవజనుడు గద్దించినప్పుడు నిలబడితే దేవుడు నేను కడతాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే అడుగు అడుగున మనకు ఇవ్వబడిన వరాలు అవి దేవుని కొరకు ఉపయోగించాలి తప్ప మనుషులు పొగిడితే వాడి, మనుషులు పొగడకపోతే పక్కకు పోయి సేవలు చేయకూడదు. ఎంతమంది కాదు ఇది మాట? నా భాష అర్థం వస్తాయి, శ్రమలు వస్తాయి. మా డాక్టర్ గారు ప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడ, వారి కుటుంబం నాకు తెలుసు. వారి కుమారుడు అనిల్ బాబు కానీ, అండ్ వారి కుమార్తె శిరీషమ్మ కానీ, వారి యొక్క సత్యమణి గారు, వారి శ్యామల గారు కానీ, వారి తల్లి గారు నక్షత్రమ్మ గారు ఇప్పటికీ ఉన్నారు సజీవురాలుగా. 90 సంవత్సరాల పైన ఉంటాయి ఆ తల్లి గారికి. అంతేనా గారు? అయ్యా మాట గంభీర తగ్గలేదు, ప్రార్థన చేస్తూ ఉంటారు. అడుగున చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడే అవార్డులు అందుకున్నారు వారి చేతుల మీద. అంత మంచి ఉన్నతమైన జ్ఞానం కలిగిన వారు. ఇప్పటికీ వాయిద్యం చెప్పడానికి టైం ఇస్తాడు. ఆ స్వరం, ఆ గంభీరత్వం చాలా విలువైంది. నేను అంటుంటాను, అప్పుడు వాక్యం ఇవ్వండి, మాట్లాడతారు, మనకి దేవుని యొక్క వాక్యం అందిస్తారు. నేను అనుభూతి వారి జీవితం సాఫీగా వెళ్ళిపోవచ్చు. అలాంటి మార్గాలు ఉన్నాయి, కానీ ఏ రోజు కూడా ఆశించలేదని నేను విన్నాను. ఇక్కడ చెల్లి ప్రవీణ వారు ఉన్నారు, డిపార్ట్మెంట్లో ఉంటారు. వారి భర్త గారు ఏమండి, ఆ చెల్లి భర్త గారు ఏమండి ప్రతాప్ గారు, నిజంగా ఆ బిడ్డల గురించి సాక్షి విన్నాను. సీఏ గారు ఫోన్ చేసినప్పుడు నాకు తెలుసు, కృపానందం గారు, హ్యాపీ కృపానంద గారు, వారు ఉన్న హానర్, వారి కుటుంబం గురించి నాకు చెప్తుంటే ప్రభుని స్తుతించారు. ఎన్నో ప్రలోభాలు పెట్టే దొరుకుతాయి. ఎందుకు ఈ సాక్ష్యాలు వాడుతున్నానంటే, సేవ అంటే ప్రభుని వెంబడించడం అంటే పొగడుతులు, సన్మానాలు ఇవి కాదు. సమస్యలు వస్తాయి, అయినా ప్రభువులో నిలబడండి, మీకున్న తలాంతులు ఉపయోగించండి. ప్రభుని ఆనందగిరి వాడు ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని ఆయన బిడ్డలుగా చూపించుకునే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు మీరు తలగా ఉంటారు తప్ప తోకగా ఉండరు. ఆ వాక్యం ఖచ్చితంగా మీరు చూస్తారు. అందుకే ముందు అయ్యగారు చెప్పారు చూడండి, యోగ గ్రంథం 8వ అధ్యాయం చెప్పబడినట్లుగా మొదట నీ స్థితి కొద్దిగా ఉండేను. ఎప్పుడు నువ్వే జాగ్రత్తగా దేవుడిని వెతికినప్పుడు, నువ్వు సర్వశక్తిని బతిమాలుకున్నప్పుడు పవిత్రత నీకు వస్తుంది. పవిత్రుడు అయినప్పుడు, యథార్థవంతుడైతే నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ తీసుకుని నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధనగా చేస్తాయి. మొదటి నీ స్థితి కొద్దిగా ఉండిన తొందర మహాభృతం సంగీత విషయంలో సమస్యలు వచ్చాయి, నిలబడ్డాడు, సహస్రాధిపతి చేశాడు దేవుడు. సహస్రాధిపతి విషయంలో సమస్యలు వచ్చాయండి, వచ్చాయి. అందులో నిలబడ్డాడు, దేవుడు మొక్కలు చూసి ఆ ఉద్యోగం చేశాడు. దేవుడు అందులో దేవుడు నిలబెట్టి రాజును చేశాడు. రాజు ఉన్నప్పుడు సమస్యలు వచ్చాయి, అందులో కూడా నిలబడ్డాడు. అన్ని సమస్యల్లో తలం పడ్డాడు, అయినా నిలబడి ప్రభు పని చేశాడు, రాజును చేశాడు. అని బతుకుండగా తన కొడుకుని తాను అభిషేకించిన ఏకైక రాజు బైబిల్లో దావీదు ఒక్కడే. అందరూ చచ్చిపోతే కొడుకులు రాజులు అయ్యారు, కానీ బతుకుండకు కొడుకులు రాజును చేసిన మనగాడు, మగవాడు, గొప్పవాడు, దేవుని కొరకు నిలబడిన వాడు, ఆరాధికుడు. కారణం ఏంటంటే ఆ రాజ్యంలో పరిస్థితులలో, ఎందుకంటే ఈ మాటలు ఎందుకు చెప్పాలో నాకు ప్రభు ఆత్మ ప్రేరేపిస్తున్నారు. అడుగడుగున పరిస్థితులు, వ్యతిరేకతలు ఎదుర్కొన్న పిల్లలు ఇక్కడ ఉన్నారేమో, బిడ్డలు ఇక్కడ ఉన్నారేమో, ఆత్మీయతలో వ్యతిరేకతలు ఎదుర్కొనే వారు ఉన్నారేమో. దయచేసి ప్రభు నీ కొరకు మాట్లాడుతున్నాడు, నిలబడండి, దేవుడు సూర్యకార్యం చేయబోతున్నాడు.
రాబోయే దినాల్లో దేవుని ధ్వజముగా మీరు ఉండబోతున్నారు. దేవుని ధ్వజం అంటే ఆయన ఆనవాళ్ళు మీరే. నిస్సి, ఈర్ ఆఫ్ నిస్సి అని 2022 పెట్టబడిన పేరు వింటున్నారా? ఏమంటే విజయము నీదే, జయము నీదే, ఆయన ధ్వజము నీవే. ప్రభాటి కృప మీకు ఇచ్చున్నదా? అందరూ మోకరిస్తాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీ కృపా ఇది నా దాసునికి చాలయా. యేసయ్యా నీ కృపా ఇది నా దాసునికి చాలయా. ఇది నా దాసునికి ఎందుకంటే నీ ఉద్దేశానికి సరిపడగా మేము జీవించాలి, అటువంటి సేవ చేయాలి, అటువంటి పనులు నీ ఉద్దేశానికి మేము నిలబడుతున్నప్పుడు పోరాటాలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, దోచుకునే వారు వస్తారు, సమస్యలు తెచ్చేవాడు వస్తారు, నిందలు పెట్టేవాడు వస్తారు, ఇబ్బందులు పెట్టేవాడు వస్తారు. వాళ్ళే అన్యాయం చేసి వాళ్ళే
దానిని ప్రచారం అన్యాయం చేయబడ్డామని చెప్పేవాడు వస్తారు. ఎంత నమ్మకంగా పరిచయం చేసినా, ఎంత నమ్మకంగా పరిచయం చేసినా దాన్ని అపార్థంగా ప్రకటించే వాళ్ళు వస్తారు. అయినను నా ఉద్దేశానికి నిలబడమని నువ్వు చెప్పిన మాట మా గుండెలో ధరించుకుని ముందుకు సాగిపోయే జీవితాలు ఇవ్వండి బాబా. నీవు చేసే ప్రతి పని నీకు నమ్మకంగా మీరు చేయడానికి కేవలం మీకు నిందలు వస్తున్నాయి, చెడు చూపులు మా మీద పడుతున్నాయి, చెడు వార్తలు వినపడుతున్నాయి, వ్యతిరేకతలు వస్తున్నాయి. నీ చిత్తానికి నిలబడే శక్తి దావీదు జీవితంలో 16 అధ్యాయంలో మలుపు తిప్పావు సమూయేలు మొదటి గ్రంథంలో. అందులో శ్రమలు వచ్చాయి, ఆయన నిలబడితే 17వ అధ్యాయంలో విజయం ఇచ్చాం. అందులో శ్రమలు వస్తే 18వ అధ్యాయంలో మరలా ఒక సహస్రాధిపతిని చేస్తాం. అందులో శ్రమలు వచ్చిన నిలబడితే రాజును చేస్తాం. రాజుగా ఉన్నప్పుడు శ్రమలు వస్తే అందులో కూడా నీ చిత్తానికి నిలబడితే మా రాజును చేస్తాం. చరిత్రలో నిలబడే ఒక సాక్ష్యాన్ని పెట్టాం. విద్యావా విషయములో తప్ప మరి ఎందులోనూ కూడా తప్పిపోని వాడుగా ఒక రికార్డెడ్గా పేరించాం. అయ్యా ఆ ఒక్క విషయము తప్ప నా దావీదు ఎక్కడా పడిపోలేదు అని ఒక రికార్డెడ్గా మాటలు చెప్పావు. ఎంత గొప్పదైంది. ఈరోజు మా జీవితంలో ఎదురవుతున్న శోధనలు, నిందలు, బాధలు, ఒడుగులు ఎందుకు ఇలా జరుగుతుందని కలవరాలను దూరపరచుకోండి. నీ చిత్తానికి లోబడి మేము ఉండడం, నువ్వు ఎక్కడ పిలిచావో అక్కడ నిలబడడం, ఏ స్థలంలో మమ్మల్ని వాడుకోవాలనుకుంటున్న ఆ స్థలంలో వాడబడడం. అయ్యా ఎక్కడ మా జీవితాలు సాగిపోవాలో ఆ పరిస్థితుల మధ్య సాగిపోయే స్థితిలో ఎదురవుతున్న ప్రతి సమస్యల మధ్య జయించే శక్తి ఇస్సాకు ఎలాగైతే ఆదికాండం 26లో మీరు చెప్పారో, ఐగుప్తుకు వెళ్ళిపోతాను బాబు, ఈ ఫిలిష్తీయుల దేశంలో ఉండలేను అనుకున్నప్పుడు, లేదు ఇక్కడే ఉండు, ఇక్కడే బ్లెస్ చేస్తాను, నేను ఇక్కడ ఆశీర్వదిస్తాను, నీ తండ్రి అబ్రహాము నా మాట విన్నాడు, నువ్వు నా మాట విను, శ్రమల మధ్యలో నిలబడు అని ఇస్సాకు ఎలాగైతే 26వ అధ్యాయం ఆదికాండంలో నిలబెట్టాము. ఈరోజు ఎవరెవరైనా ఇక్కడ ఉన్నవాడు ఊరికి మారిపోదాం, పరిస్థితులను బట్టి ఈ ఉద్యోగం మారిపోదాం, ఈ పరిస్థితులను బట్టి ఇక నేను అలాగే వెళ్ళిపోతాను, ఇలాగే వెళ్ళిపోతాను, చెదిరిపోతాను అనుకుంటున్నారేమో, వాళ్ళందరూ ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు కట్టబడుదురుగా, నీ మేఘముతో కట్టబడుదురుగా. అయ్యో ఈ బాధలు భరించలేకపోతున్నాను, ఈ సమస్యలు భరించలేకపోతున్నాను, ఈ నిందలు భరించలేకపోతున్నాను, అయ్యో ఈ పరిచయంలో ఉండలేకపోతున్నాను అని చెదిరిపోయే తలంపులు ఉంటే కనుక యేసు నామములో ఆ తలంపులు వేళతో పెళ్లగించబడి స్థిరపరచబడి ఆత్మ నిలుచునుగాక, నిలబడి ముందుకు సాగిపోయి అభిషేకం ఉండగాక. అట్టి కృపలో కుటుంబాలు కట్టడి. ఇవాళ ఈ నెలలో వివాహాలు జరిగాయి, నూతనంగా జతపరచబడిన దంపతులు బట్టి వాళ్ళు అయ్యా వేరవరం ప్రాంతంలో చూసిన ప్రభలని బిడ్డ ద్రాక్షారామ ప్రాంతంలో చూసిన కుమారు వారిని ఏకపరిచి అద్భుతంగా వివాహం జరిగించినట్టు నేను విన్నాను. అన్యచరణ మధ్య సాక్షిని మీరు చేశారు. ఆ బిడ్డలు ఇక్కడ బలపరచు, ఆ దంపతులు మీరు ఆశీర్వదించు, ఇక్కడ ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించు. యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. నా ప్రాణమైన యెహోవాను స్తుతించు. ఆయన చేసిన ఉపకారం నా తండ్రి దేవునికి ప్రేమ కుమారుడిని స్తుతిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం, ఆయనకి ఇష్టమైన భూమిలో ప్రజలకు ఆయన చిత్తానికి లోబడి ప్రతి కుటుంబాలు ఆయన చిత్తాన్ని విడిచి తిరుగుతున్న వారికి వారిని చిత్తంలోకి రావడం కొరకు సదా ఆయన కృపతో నడిపించను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.